మీరు ఫుట్ ప్రింట్స్ ఇన్ ద శాండ్ అనే పోయం విన్నారా? చాలా అద్భుతమైనటువంటి పోయం అండి. అది నిజంగా ఎంత అద్భుతం అంటే దాంట్లో నేను క్లుప్తంగా చెప్తాను. ఒక వ్యక్తి పడుకుంటాడు, నిద్రలో ఒక కల కంటాడు. ఆ కలలో తన జీవిత గమనాన్ని సూచించేటువంటి 2 అడుగుజాడలు కనబడతాయి అన్నమాట. ఒకటి తనవి, రెండవది దేవుడి అన్నమాట. అయితే తన జీవితపు చివరి అంకం తర్వాత ఒకసారి వెనక్కి చూసేసరికి కొన్ని చోట్ల ఒకే అడుగుజాడలు ఉంటాయి, ఒకే వ్యక్తి అనమాట. అప్పుడే అనుకుంటాడు ఇదేంటనేసి దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడమ్మ నాకు ఎప్పుడైతే కష్టాలు వచ్చాయో, ఎప్పుడైతే నేను చాలా ఇబ్బందులు ఉన్నానో ఆ టైంలో నా ఒక్కడు అడుగు జాడలే ఉన్నాయి, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు నన్ను విడిచిపెట్టి అని అంటాడు. అప్పుడు దేవుడు నవ్వుతూ, బిడ్డ నేను ఎప్పుడు విడిచిపెట్టలేదు, విడిచిపెట్టను కూడా. వాస్తవానికి నీ కష్టాలు దుఃఖాలు వచ్చినప్పుడు ఆ సమయంలో నేను ఎత్తుకొని నడిపించా. అక్కడున్న అడుగుజాడలు దేవుడి అన్నమాట, ఆయనే కాదు. ఇదే బేస్ తీసుకొని ఒక అద్భుతమైనటువంటి పాలసీ రిలయన్స్ వాళ్ళు లాంచ్ చేశారు. హాయ్, నా పేరు రమేష్. ఆ అద్భుతమైనటువంటి పాలసీ గురించి నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఎంత అద్భుతంగా ఉంటుందనంటే దీంట్లో ఈ యొక్క రిలయన్స్ వాళ్ళు స్టార్ పాలసీ అని కొత్తగా లాంచ్ చేశారు. దీంట్లో 3-4 రకాల పద్ధతులు ఉన్నాయన్నమాట. దీంట్లో ఒక ముఖ్యమైన పద్ధతి, అద్భుతమైన పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. అదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే ఉదాహరణకి ఒక 30 ఏళ్ల వ్యక్తి తీసుకున్నాడు అనుకుందాం. 30 ఏళ్ల వ్యక్తి, తనకు 3 సంవత్సరాల కూతురుంది. తన కూతురు చదువు కోసము, తన కూతురు భవిష్యత్తు కోసం ముందాలోచనతో ఈయన పాలసీ తీసుకున్నాడు. ఈ పాలసీ తీసుకునేది ఎంతకాలం తీసుకుంటే 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల వరకు ఆయనకు ప్రొటెక్షన్ వగేరా ఉంటుంది. మనం కట్టాల్సిందంతా కేవలం 10 సంవత్సరాలు కట్టాలి. ఎంత కట్టాలి? సంవత్సరానికి 1,00,000 కట్టాలి. సంవత్సరానికి 1,00,000 చొప్పున 10 సంవత్సరాలు కట్టిన తర్వాత 11వ సంవత్సరం నుంచి 30 సంవత్సరాలకు పాలసీ కొనసాగుతుంది, ప్రొటెక్షన్ ఉంటుంది. మామూలుగా ఉన్నట్టు సమాచారుడు వగేరా ఉంటాయి దీంట్లో. అయితే ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి బ్యూటీ ఏంటి అని అంటే, అద్భుతం ఏంటని మీకు చెప్తాను ఇప్పుడు. ఈ 30 సంవత్సరాల వ్యక్తి 4 పాలసీలు కట్టిన తర్వాత 4వ సంవత్సరంలో అనుకోకుండా ఏదో ప్రమాదంలో చనిపోతాడు. మరి ఆ పాప భవిష్యత్తు ఏంటి, ఆ కుటుంబం పరిస్థితి ఏంటిది? అక్కడే ఈ యొక్క రిలయన్స్ వారి స్టార్ అనేది ముందుకు వస్తుంది. ఆ తండ్రి బాధ్యతను కంపెనీ తీసుకుంటుంది. ఏం చేస్తుంది ఇక్కడ? 4వ సంవత్సరంలో మామూలు మిగతా పాలసీలు ఏమవుతాయి, డెత్ బెనిఫిట్ ఇచ్చేసి అక్కడికి క్లోజ్ చేసేస్తాయి, పాలసీని క్లోజ్ చేసేస్తాయి, కేల్ కథం దుకాన్ బంద్ అంటాయి. బట్ ఇక్కడ అలా కాదు. రిలయన్స్ స్టార్ ఏం చేస్తుంది? డెత్ బెనిఫిట్ ఇస్తుంది. అక్కడ ఒక 11 లక్షలు వస్తాయి. సంవత్సరానికి 1,00,000 కట్టాడు కాబట్టి 11 లక్షలు ఇచ్చేసి మళ్ళీ 5వ సంవత్సరం నుంచి మిగతా 10 సంవత్సరం వరకు కూడా ఎన్ని పాలసీ ప్రీమియమ్స్ అయితే ఉన్నాయో ఆ ప్రీమియమ్స్ అన్నీ కూడా కంపెనీ భరిస్తుంది. కుటుంబం నుంచి ఎటువంటి టెన్షన్ లేదు, ఇంకా కంపెనీ భరిస్తుంది. 10 ప్రీమియమ్స్ అయిన తర్వాత 11వ సంవత్సరంలో ఈ స్టార్లో ఉన్నటువంటి ఇంకొక అద్భుతం ఏంటండి అని అంటే, GLA అని ఇస్తారు అక్కడ. ఒక అమౌంట్, మినిమం అమౌంట్ ఒకటి వస్తుంది, దాదాపు 2 లక్షల దాకా వస్తుంది. ఇదేంటిది? గ్యారంటీడ్ లాయల్టీ అడిషన్ అనే అమౌంట్ వస్తుంది. అదొక 2 లక్షలు వస్తుంది. మళ్ళీ 11వ సంవత్సరం నుంచి బోనస్ కంటిన్యూ అవుతుంది అనమాట. క్యాష్ బోనస్ ఉంటుంది. ఈ క్యాష్ బోనస్ తర్వాత క్లోజింగ్లో నేను తీసుకుంటానంటే ఎంతకాలం ఉండాలి? మళ్ళీ ఇంకో 19 సంవత్సరాలు, అంటే 11 నుంచి 30 సంవత్సరాలు అయ్యేసరికి మెచ్యూరిటీ అమౌంట్ మళ్ళీ 16 లక్షలు వస్తుంది. చూడండి, వీళ్ళు కట్టింది కేవలం 4 లక్షలు. డెత్ బెనిఫిట్ 11 లక్షలు వచ్చింది, GLA 2 లక్షలు వచ్చింది, మళ్ళీ 16 లక్షలు. ఇవన్నీ చూస్తే దాదాపు ఎంత వచ్చింది చూసారా? కేవలం కట్టిన 4 లక్షలకు 30 లక్షల దాకా దాదాపు వచ్చేసింది. సో ఇంత అద్భుతమైన పాలసీని, అంటే ఒక తండ్రి ఉన్నా లేకున్నా ఆ పిల్లల భవిష్యత్తు డిస్టర్బెన్స్ కాకుండా ఈ పాలసీ ఎంత సహాయం చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సర్వైవల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఏమన్నా అవుతే డెత్ బెనిఫిట్స్తో పాటు పాలసీ కంటిన్యూ, దాంట్లో ఉన్న ఫుల్ బెనిఫిట్స్ వస్తున్నాయి ఇక్కడ. సో ఈ అద్భుతమైనటువంటి పాలసీ గురించి మీరు మీ స్నేహితులకు కానీ మీ బంధువులకు కానీ చెప్పి వాళ్ళకి తీసుకోమని చెప్పండి. వాళ్ళకి ఒక చక్కని హామీ ఇవ్వండి. ఇండస్ట్రీలో ఇలాంటి పాలసీ నిజంగా లేనేలేదు ఇప్పటిదాకా. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అన్నమాట. మొత్తం పాలసీ ఇండస్ట్రీలో మీరు అబ్జర్వ్ చేయండి, ద ఫస్ట్ అండ్ ద బెస్ట్ పాలసీ. కాబట్టి ఆ బెస్ట్ని మీరు తీసుకోండి, మీ సర్కిల్ వాళ్ళకి అంతా చెప్పండి. దీని గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకుంటే కింది నెంబర్కి కాల్ చేయండి, మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గుడ్ డే.